హలో అండి. నమస్తే. నేను లలిత. ఈరోజు మండే కదండీ! వెజ్ చేసుకోవాలి కదా! ఇంట్లో కూరగాయలు లేవు అందుకని ఏదో ఒక పప్పు చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక గ్లాస్ పప్పు ఒక గిన్నెలో పోసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన ఉంచుకున్నానండి. అది నానేలోగా దాంట్లోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కసూరి మెంతి, అల్లం పేస్టు, ఒక టమాటా తీసుకున్నానండి. ఇంకో టమాటా వేసి అయితే టమాటా పప్పు అవుద్ది. కానీ నా దగ్గర లేవు. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ ఉంచుకొని అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి అది వేడయ్యాక అందులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అందులో కాస్త కసూరి మెంతిని కూడా వేసి అంతటిని ఒకసారి ఫ్రై చేసుకొని అది ఫ్రై అయ్యాక అందులో అల్లం పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు అందులోకి కాస్త ఇంగువ, పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న పప్పును అందులోకి వేసి అందులో అర స్పూన్ వరకు కారం, ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఏ గ్లాస్తో మనం పప్పును కొలుసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ని పప్పులో పోసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక స్పూన్ వేస్తే చక్కెర స్పూన్ ఉంటుంది కదండి అది ఇంచు షుగర్ కూడా వేసేసుకొని కొంచెం షుగర్ అండి మేము లైట్గా వేసుకుంటాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పై 2-4 విజిల్ వరకు ఉంచామంటే పప్పు రెడీ అయిపోద్దండి. చూడండి పప్పు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా నేను పచ్చి పులుసు చేశానండి. ఇంకా ఆలు చిప్స్ మనం సమ్మర్లో చేసుకుంటాం కదండి, వాటిని కూడా ఫ్రై చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని పచ్చి పులుసుతో తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఈ పప్పు అయితే. మీరు కూడా ఈ పప్పును ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి.